కాళోజీ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రముఖ కవి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హన్మకొండ కాళోజీ జంక్షన్లోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్, హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. అదేవిధంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కాళోజీ జయంతి ఉత్సవాన్ని అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. వాళ్ళ శిష్యరికంలో చాలా మంది కవులు పైకి వచ్చారు, కొంతమంది వెలుగులోకి వచ్చారు, కొంతమంది చీకటిలోకి వెళ్ళిపోయారు. సో నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే ఇప్పటికైనా సరే మనం ఒక సాహిత్యాన్ని, మన భాషని మనం మర్చిపోకుండా కాళోజీ నారాయణరావు గారి విప్లవ స్ఫూర్తితోటి, ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే గాంధేయ భావాన్ని ప్రవర్తిస్తూనే మనం ఎంత అన్యాయం అయిపోతున్నాం, మన భాష ఎంత అవుతుంది, ఎందుకంటే స్లాంగ్స్ ఉంటాయి తెలంగాణ. ఏంటంటే ఈ నారాయణరావు గారి పద్మవిభూషణ్ గ్రహీత, మరి అదేవిధంగా వారి జీవితం అంతా ఇక్కడే కొనసాగింది. మన జిల్లాకి చాలా అనుబంధం ఉంది. పుట్టిన స్వస్థలం కర్ణాటకలో అయినప్పుడు కూడా వారి ఇక్కడ వారి కార్యకలాపాలు కానీ వారు చాలా జీవితం కొనసాగింది. మన వరంగల్ జిల్లా ఆసుపత్రిగా మనం ధరించాలి. ప్రారంభించు సకిలించు ఆంధ్రుడా చావుగా, సకిలించు ఆంధ్రుడా చావులే కఠినమైన పదం ఆయన ఉపయోగించారు. అంటే ఆయన ఉద్దేశం తెలుగులోనే వాడాలి, మాతృభాషలోనే మనం ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. అది